అయితే మనం చాలా అవసరంగా పోతున్నాం ఆ ముక్తిలోపడు. ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి, అది చెప్తాను. అందువల్లనే ఈ అవసరము. బాహ్య ప్రపంచంలో కొన్ని ప్రాబ్లమ్స్, లోపల ప్రపంచంలో అంతరంగ ప్రపంచంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్. సో ఎన్నో ప్రాబ్లమ్స్, నేను కొన్ని మాత్రం చెప్తాను మీకు, ఎందుకంటే అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు వచ్చేది. బయట ప్రపంచంలో ఒకటి ఈ మాదిరిగా ఆర్థిక సమస్యలు, ఈ ఎకానమీ పడిపోయేది, షేర్ మార్కెట్ పడిపోయేది, రియల్ ఎస్టేట్ పడిపోయేది, ఇలాంటి అత్యంత ఓవర్ ప్రాబ్లమ్స్. భూములు ఉంటాయి, అమ్మను వీలు కాదు, సో బిజినెస్లు పడిపోతాయి. ఇదంతా ఒక పక్క. ఇంకోటి, ఎక్కడ చూడు భూకంపాలు, పెద్ద పెద్ద భూకంపాలు, అది ఒక పక్క. సునామీలు అది ఒక పక్క. వరదలు అది ఒక పక్క. డ్రౌట్స్, కరువు అది ఒక పక్క. తర్వాత ఈ వ్యాధులు, డిజీజ్ ఎపిడెమిక్స్, సో అది ఒక పక్క. సో ఫుడ్ ప్రాబ్లమ్స్లో ఎక్కచెక్కగా అయిపోతుంది. రోగాలు ఒక పక్క. సో ఇదంతా ఒక పక్క బాహ్య ప్రపంచంలో అవుతూ వస్తుంది. ఈ లోపల ప్రపంచంలో మీకు తెలిసి ఉంటుంది డిప్రెషను. చూసుంటారు కదా డిప్రెషన్ వచ్చింది. ఈసారి ఎక్కడ చూడు చాలా ప్రజలకు డిప్రెషన్ వస్తుంది. కారణం లేకుండా ఊరికినే డిప్రెషను, అట్నే డిప్రెషన్ అయిపోవడం, లైఫ్లో ఒక ఇంట్రెస్ట్ ఉండదు, డిప్రెస్ అయిపోతారు. పిచ్చి వాళ్ళు మీరు చూసి ఉంటారు, కొందరు పిచ్చి పట్టింది. ఇప్పుడు చాలామందికి విపరీతంగా పిచ్చి పడుతుంది, అది ఒక పక్క అవుతూ ఉంటుంది. ఆత్మహత్యలు మీరు చూసి ఉంటారు మీరు. అయితే ఇప్పుడు విపరీతంగా ఊరికినే కారణం లేకుండా ఆత్మహత్యలు జరుగుతాయి. తర్వాత హార్ట్ అటాక్ మీరు చూసి ఉంటారు మీరు. హార్ట్ బాగాలేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఊరికినే హార్ట్ కూడా బాగుంటుంది, అయితే హార్ట్ అటాక్ వస్తుంది. పలుకుతూ ఉంటాడు, ఫట్ పడిపోతాడు. నడుస్తూ ఉంటాడు, పడిపోతాడు. నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు, బాగుంటాడు, పట్ అక్కడనే పోయేస్తాడు. సో అలాగా హార్ట్ అటాక్స్ విపరీతంగా ప్రపంచమంతా రాబోతుంది. ఇంకా ఎన్నో ఉన్నాయి, కొన్ని రోగాలతో రాబోతున్నాయి. ఆయనతో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎందువల్ల కనుక్కోవాలి. ఒకటి, మనం అన్నీ చూస్తున్నాం జరగపోయేది, అది ఒక పక్క. అయితే దీనికంతా సైంటిఫిక్ సపోర్ట్ ఉందా, విజ్ఞాన రీతిగా సైంటిఫిక్గా సపోర్ట్ ఉందా అంటే ఉంది. ఇలాగా ఇప్పుడు మన బాడీ ఉంది కదా, దాని చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అందువల్ల మీరు హాస్పిటల్ పోయేప్పుడు ఈసీజీ చేస్తారు కదా, అది ఎందువల్ల అంటే మన బాడీ చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అలాగనే భూమి చుట్టూ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. దాని పేరు జియోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఈ ఫీల్డ్ అది చాలా పెద్ద ఫీల్డ్, పవర్ఫుల్ ఫీల్డ్ కదా. ఆ ఫీల్డ్ ఒక ఫీల్డ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మన బాడీ చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ చేస్తుంది. అలాగా కొంచెం ఓవర్గా ఎఫెక్ట్ చేస్తే అప్పుడు మనకు డిప్రెషన్ వస్తుంది. మన ఫీల్డ్ చాలా ఎఫెక్ట్ అయితే మనకు డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి తీసుకుని మనం బాగుండే మనిషికి ఆర్టిఫిషియల్గా ఆ ఫీల్డ్ మనం జాస్తి పెట్టామంటే వాడు తలపైకి లేదా ఒళ్ళు చుట్టి డిప్రెషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చి వాడికి. సో అలాగా ఈ ఫీల్డ్ పెరిగేప్పుడు మనకు డిప్రెషన్ వస్తుంది. ఇంకా పెరిగేప్పుడు పిచ్చి పడుతుంది. ఇంకా పెరిగేప్పుడు ఆత్మహత్య అయిపోతుంది. ఇంకొక రకంగా అది పెరిగేప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మనకు పిచ్యూటరీ గ్లాండ్ అంటారు, ఇక్కడ సెంటర్లో ఉంటుంది, అది యాక్టివేట్ అయిపోతుంది ఓవర్గా. అది ఓవర్గా యాక్టివేట్ అయ్యేప్పుడు ఇంకోటి లోపల దాని పేరు సిర్కాడియన్ రిథమ్స్ అంటారు బాడీలో, అది స్టార్ట్ అయిపోతుంది. అందువల్ల మనకు హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఎందువల్ల ఇవంతా జరుగుతుందంటే, లోపల మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ వైబ్రేట్ అవుతుంది, ఓవర్గా ఇంటెన్స్ అయిపోతుంది. అందువల్ల మనకి కష్టాలు వస్తున్నాయి. దాన్ని చేసేది ఎవరో, ఈ భూమి చుట్టూ ఉండే జియోమాగ్నెటిక్ ఫీల్డ్. సరే, ఇది మాత్రం కాదు, ఈ జియోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా పెరిగేదాని వల్ల ఆ భూకంపాలు వస్తాయి, ఆ సునామీలు, తర్వాత వచ్చి ఆ క్లైమాటిక్ చేంజ్, ఈ పంటలు లేకుండా వెళ్ళేది, అన్నిటి కారణం ఈ జియోమాగ్నెటిక్ ఫీల్డే. సో అన్ని కష్టాలకు కారణము ఈ జియోమాగ్నెటిక్ ఫీల్డ్లో రాబోయే మార్పులు. సో మనం బతకాలంటే ఏ మార్గం? దీనికి ఒకే మార్గం ఉంది. ముక్తి పొందితే మనం ఎస్కేప్ అయిపోతాం. సో ఎలాగా ముక్తి పొందితే మనం ఎస్కేప్ అవుతామో? ముక్తి పొందితే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా హై లెవెల్కి పోయేస్తుంది. ఏ లెవెల్కి పోతుంటే అంతా మనం మెసేజ్ చేసి చూడొచ్చు. మనం ఏ హై లెవెల్కి పోతుందంటే, ఈ భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, జియోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత డిస్టర్బ్ అయితేనో మన ఫీల్డ్ని డిస్టర్బ్ చేయని వీలు కాదు. అందువల్ల మనం ఎస్కేప్ అయిపోతాం. సో అది మాత్రం కాదు, ముక్తి పొందేస్తే మనల్ని చుట్టూ ఒక ఫీల్డ్ ఉంది, అందువల్ల అది మనకు టైం లేదు. భూకంపం వస్తే కూడా ముక్తుడు ఇక్కడ ఉంటే అక్కడ జరిగిన ఆ భూకంపం వాడిని తాకదు, ఆ భూకంపం వచ్చి. అలాగా ఎంత పెద్ద సునామీ వస్తే కూడా వీడిని సంపద, వీడిని అలా యాక్ట్ చేస్తున్నా సునామీ కూడా. దానికి ఏమో ప్రాణం ఉండేట్టుగా తెలిసినట్టుగా ఆ ముక్తుడిని కాపాడేస్తున్నాం.
సో ముక్తి పొందినవాడు ఏ కష్టం ఉంటేనే సరే ఎస్కేప్ అయిపోతాడు. అది వ్యాపారంగా ఉండి, అది లోపల డిస్టర్బెన్స్గా ఉండి, ఏదిగా ఉండి బయట వచ్చేది. అందువల్ల అమ్మా భగవాన్ భక్తులైన మీరు అందరూ ముక్తి పొందాలి. మీరు మాత్రం బతికిపోతే చాలా, అది ఏమైనా బాగుందా? అది మీరు గ్రామంలో ఉన్నారు పెట్టుకోండి, 2 ఫ్యామిలీస్ మీరు ముక్తులుగా ఉన్నారు, మీరు బతికిపోతున్నారు. పక్కన ఉండే ఒక 100 ఫ్యామిలీస్కు పిచ్చి పట్టిపోయింది, లేదా డిప్రెషను, ఆత్మహత్య, లేదా హార్ట్ అటాక్, ఎక్కడనో పోయేసారి చచ్చిపోయారంటే అది ఏమైనా బాగుంటుందా? ఎలా ఉంటుంది మీకు వచ్చేది? నరకంగా ఉంటుంది. అది ఏం బతుకది? అంతా చనిపోతున్నారు మన పక్క, మన మాత్రం బతికున్నామంటే అది లైఫే కాదు కదా. సో వాళ్ళు కూడా ఎలాగైనా మనం సేవ్ చేసి కాపాడాలి. అందువల్ల ఏం చేస్తున్నామంటే మీకు ముక్తి మాత్రం మేము ఇయ్యలేదు, మీకు మేము ముక్తి ఇచ్చే ఆ శక్తిని ఇస్తున్నాము, ఆ టీచింగ్స్ ఇస్తున్నాము, ఆ పవర్ ఇస్తున్నాము, ఆ నాలెడ్జ్ ఇస్తున్నాము. ఇప్పుడు మీకు ముక్తి ఇచ్చేది, ఈ పవర్ ఇచ్చేది, టీచింగ్ ఇచ్చేది అమ్మా భగవాన్ బాధ్యత. ప్రజల్ని పోయి కాపాడేది, వాళ్ళకి ముక్తి ఇచ్చేది మీ బాధ్యత. మీ చేతులు పెడుతున్నాము, అది మీరు చేసే కావాలా, మీరు చేస్తారనే నమ్మకం మాకు ఫుల్గా ఉంది.